అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదంటే నేను డైట్ చేయలేదు కాబట్టి పోస్ట్ చేయలేదు. కొన్ని ఫంక్షన్స్ ఉండే, పార్టీస్ ఉండే, అందుకోసమే డైట్ అయితే చేయలేదు. ఏం లేకున్నా ఒక 10 days అయితే డైట్ అయితే మిస్ అయింది. అంతలోపే ఎన్ని కేజెస్ పెరిగానో చూడండి. 1 kg అయితే పెరిగాను. సో 10 days లోపే వెయిట్ ఎంత పెరిగిందో చూసారు కదా, చాలా పెరిగిపోయాను. అక్కడక్కడ నాన్ వెజ్ తినేసాను. ఇది మళ్ళీ నేను థర్స్డే రోజు అయితే వీడియో అయితే షూట్ చేశాను. సో ఈ థర్స్డే పోయిన సండే నేను బిర్యానీ చేసిన. మళ్ళీ మొన్న సండే కూడా నేను ఫంక్షన్ ఉండి అసలు షూట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను డైట్ అయితే. 10 days అయితే డైట్ అయితే మిస్ అయింది. మళ్ళీ ఇప్పుడు థర్స్డే రోజు నుంచి నేను డైట్ అయితే స్టార్ట్ చేశాను. థర్స్డే రోజు మార్నింగ్ అయితే ఇంకా చియా సీడ్ వాటర్ తీసుకున్నాను. దానికన్నా ముందు ఒక 1/2 liter వాటర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను దోసకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దోసకాయ ముక్కలు, టమాటా, నెక్స్ట్ వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకున్నాను. పల్లీలు, కొన్ని నువ్వులను వేయించుకొని తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇందులోకి కొన్ని వెల్లుల్లి, జీలకర్ర వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, కొంచెం ఒక రెడ్ మిర్చి ఉండే అది కూడా వేసుకున్నాను. వీటిని బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు, తర్వాత దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇలా బాగా మగ్గనివ్వాలి వీటిని. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లోకి ఇవి పల్లీలు, నువ్వులైతే గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి దోసకాయలు ప్లస్ టమాటా ఇది వేసుకోవాలి. ఇందులోకి కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను, టేస్ట్ బాగుండాలని. కొద్దిగా నానబెట్టుకొని పెట్టుకున్నా. దీన్ని ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత మళ్ళీ పోపు పెట్టుకోవాలి. ఇందులోకి పచ్చి ఉల్లిపాయ ముక్కలతో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఆవాలు, కొన్ని రెడ్ చిల్లీస్, కొద్దిగా శనగపప్పు, జీలకర్ర ఈ విధంగా అన్నీ వేసుకొని పోపు అయితే పెట్టేశాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేసుకుంటున్నానంటే చూడండి, ఇది వైట్ దలియా, గోధుమ రవ్వ, నెక్స్ట్ కొన్ని ఓట్స్ కూడా తీసుకున్నాను. నేను ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు, అరకప్పు వరకు దలియా తీసుకున్నాను. దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ పోసుకొని, వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ రవ్వను కొన్ని ఓట్స్ అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా బాగా కలిపేసుకొని పైనుంచి కొంచెం మూతను పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మనకు రైస్ లాగా ప్రిపేర్ అయిపోయింది. చూడండి, దీన్ని నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇది తీసుకోవడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. సో నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నాను చూడండి, ఇంతే క్వాంటిటీ తీసుకోవాలి. మరీ ఎక్కువ కూడా తీసుకోకూడదు. ఇందులోకి దోసకాయ పచ్చడి నేను చేసుకున్నది తింటున్నాను, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇది 10:30కి అట్లా తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి కూడా రైస్, కర్రీ అవన్నీ ప్రిపేర్ చేసి మళ్ళీ నాది నేను ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి టైం అయితే పడుతుంది. ఇలా నేను రెడీ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత తీసుకున్నాను. మళ్ళీ మధ్యలో 1/2 liter వాటర్ తీసుకున్నాను లంచ్కి. ఇక్కడ నేను లంచ్కి వచ్చేసి 12:30కి చేస్తున్నాను. కొన్ని జామకాయ ముక్కలు ఉండే ఇంట్లో, ఒక 3 జామకాయలు కట్ చేసుకొని అందులోకి లైట్గా సాల్ట్, కారం పొడి అయితే వేసాను. కారం పొడి వేయడం వల్ల టేస్టీగా, స్పైసీగా చాలా బాగుంటుంది. ఇలా తింటే నాకు చాలా ఇష్టం, అందుకోసమే ఈ రకంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. టేస్టీగా చాలా బాగుంటాయి. సో ఇలా నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ నాకు మళ్ళీ మధ్యలో 1/2 liter వాటర్ తీసుకున్నాను. 3కి అట్లా మళ్ళీ నాకు ఆకలి అనిపించింది. అప్పుడు నేను 4 పపాయ ముక్కలు, ఒక పపాయ సైడ్, ఒక 1 side మొత్తం కూడా నేను తినేసానండి. ఇలా నేను 4 slices అయితే తీసుకున్నాను పపాయ ముక్కలు. పపాయ కూడా వెయిట్ లాస్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మధ్యలో మళ్ళీ వాటర్ తీసుకున్నాను 1/2 liter, 4 to 4:30 మధ్యలో. ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి నేను 6కి అట్లా చేసుకున్నాను. ఓట్స్ ఉంటాయి కదా, అరకప్పు ఓట్స్ నేను వాటర్లో బాయిల్ చేసి అందులో సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 పపాయ ముక్కలు. ఇదే ఇంకా డిన్నర్ అయితే. ఆకలి ఏం అనిపించట్లేదు కాబట్టి నేను ఇంతే తీసుకున్నాను. మధ్యలో నాకు ఆకలి వేస్తే టర్మరిక్ మిల్క్ అట్లా తీసుకుంటాను నైట్ లోపు, ఒకవేళ ఆకలి అవుతే. కంటిన్యూస్గా డైట్ చేయడానికి చాలా ట్రై చేశాను, బట్ మధ్యలో ఫంక్షన్స్ ఉండడం వల్ల చాలా డేస్ మిస్ అయిపోయాను. ఈ రకంగా నాది 10 days అయితే డైట్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. ఇలా కాకుండా మీరు మధ్యలో డేస్ మిస్ చేయకుండా కంటిన్యూగా చేస్తే ఇంకా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రకంగా నా డిన్నర్ అయితే అయిపోయింది. మళ్ళీ నేను వీడియో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ కూడా.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మీరు వీలైతే నైట్ గ్రీన్ టీ కూడా తాగితే బాగుంటుంది. కాన్స్టిపేషన్ కానీ బ్లోటింగ్ సమస్యలు కానీ లేకుండా ఉంటాయి జీరా వాటర్, దాల్చిని వాటర్ ఇలా తీసుకోవడం వల్ల. సో అంతే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి.